అయింది. దాంట్లో చేసాం. దానికంటే ముందు చదువుకున్నాం. ఆ చదువుకోవడం కూడా ఎట్లాగంటే స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్ ఇలా చేశాం కాబట్టి అన్ని డిఫరెంట్ నుంచి మేము కూడా ఏం చేశామంటే ఒక పర్సన్ స్టార్ట్ చేయించామన్నమాట. అక్కడి నుంచి మొత్తం ఏకదం వెళ్ళిపోయింది. నేను చదువుకున్న స్కూల్లో ఒక పర్సన్ స్టార్ట్ చేయడం వల్ల అక్కడి నుంచి టోటల్ టీమే వచ్చేసింది అనమాట. మొత్తం టోటల్గా వచ్చేసింది. అండ్ నేను ఎక్కడైతే జాబ్ చేశానో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అక్కడ కూడా ఒక పర్సన్ స్టార్ట్ చేయడం వల్ల అక్కడ కూడా ఒక టీం వచ్చేసింది మొత్తం. అండ్ క్యాపిటల్ ఫస్ట్ లో ఒక పర్సన్ స్టార్ట్ చేయించాం. అక్కడ నుంచి కూడా టీం వచ్చేసింది మొత్తం కంప్లీట్ గా. అక్కడ నుంచి కూడా చాలా గ్రోత్ అయిపోయింది. ఇలా స్కూల్, కాలేజ్ మనం ఎక్కడైతే చేస్తున్నాం అన్ని డిఫరెంట్ ఫీల్డ్ నుంచి మొత్తం రాసుకొని మొత్తం చేపించడం వల్ల ఈ రోజు నియర్లీ అబౌట్ 6.5 లక్షల బీవీ జరిగింది గురించి నా డౌన్లైన్ లో. అండ్ ఈ రోజు 3.5 వేల టీం స్టార్ట్ అయిపోయింది. అంటే దానికి కారణం ఒకటే లిస్టే గురించి, 100% లిస్టే అనమాట. ఈరోజు ఇంత లిస్ట్ నడుస్తుందంటే కారణం అదే. మనం ఎక్కడైతే చదివినామో స్కూల్లో, కాలేజ్లో, అది ప్లస్ మనం వర్క్ చేస్తున్న డిఫరెంట్ ఫీల్డ్ నుంచి లిస్ట్ తీసుకొని వచ్చినాం. దాంట్లోకి వెళ్ళి మెయిన్గా ఒక పర్సన్ తీసుకొచ్చి స్టార్ట్ చేయించాం. అక్కడి నుంచి లిస్ట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజు తెలియకుండా వాళ్ళ డౌన్లైన్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది మొత్తం లిస్ట్ అంతా. థ్యాంక్ యూ గురించి. లిస్ట్కు చాలా పవర్ ఉంది. 100% ఆ లిస్టే మనల్ని ముందుకు తీసుకొని పోతుంది గురించి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిస్ట్ని ఇంకా కంప్లీట్ గా తీస్తే ఒక్కరికి ఇద్దరికి చెప్పేసి కాదు అనుకుంటా కూర్చునే బదులు మనం ఎక్కడెక్కడ చదివినామో ఆ చదివిన దాంట్లో నుంచి మనం వర్క్ చేస్తున్నామో అక్కడి నుంచి మొత్తం డిఫరెంట్ ఫీల్డ్ నుంచి లిస్ట్ తీసినామంటే 100% అవుతుంది. థ్యాంక్ యూ గురించి. రైట్ సార్, మరి సూపర్. ఓకే, శివ సార్ కూడా గట్టే క్లాప్స్ అందరూ. ఓకే, ఆ విధంగా లిస్ట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి. ఓకే, కొందరు 10th వరకు చదువుకుంటారు, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇంటర్ చదువుకుంటారు, ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ ఇట్లా ఎన్నో స్టడీ చేసి ఉంటాం, అక్కడి నుంచి తీయొచ్చు. అండ్ రిలేషన్లో ఉంటారు, ఫ్రెండ్స్లో ఉంటారు, వివిధ ఏరియాల నుంచి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టు కొందరు మిల్క్ వేసే వాళ్ళు ఉంటారు, పేపర్ వేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళ నుంచి వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు లిస్ట్లో. అండ్ అంతేకాకుండా మెడికల్ షాప్కి వెళ్తుంటారు జనరల్గా, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అండ్ బార్బర్ షాప్కి వెళ్తుంటారు, ఓకేనా, బార్బర్ కటింగ్ షాప్కి, వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ లేడీస్ అయితే లేడీస్ కార్నర్కి వెళ్తుంటారు, అవునా, వాళ్ళు కూడా కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ ఈ విధంగా తీసుకుంటే లిస్ట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలంట. వీళ్ళందరూ మనకు పనికిరారులే అనుకుంటారు కొందరు, పనికొస్తారు. ఓకే, పనికిరారనే సమస్య లేదు. తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈవెన్ కొందరు చీపుర్లు అమ్ముతూ వస్తారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అర్థమవుతుందా? కొందరు బొంతలు కుడతామంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఎవరు వీళ్ళు పనికిరారనే ఆలోచన ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఖచ్చితంగా ఎవరి లోపల ఎట్లా టాలెంట్ ఉంటో చెప్పలేము. ఏ వ్యక్తి ఇతను ఓకే ఇతను చేయలేడు, ఇతను చేస్తాడని ముందే ప్రీ జడ్జ్, వీ షుడ్ నాట్ ప్రీ జడ్జ్ అనమాట. మనం ముందే డిసైడ్ అయిపోకూడదు, వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయలేరని. అర్థమైందా? చేయలేడు అనుకునే వ్యక్తే ఓకే చాలా పెద్ద టీం తయారు చేయొచ్చు, చేస్తాడు అనుకునే వ్యక్తి చేయలేకపోవచ్చు. కాబట్టి ఎవరిని ముందు అంచనా వేయకూడదు. మనం పుస్తకాన్ని చూసి ఏ విధంగా అయితే దాంట్లో ఏం మ్యాటర్ ఉందో పైన కవర్ చూసి ఏ విధంగా అయితే చెప్పలేమో, సేమ్ మనిషిని పైన చూసినంత మాత్రాన మనము అంచనా వేయకూడదు అనమాట. కాబట్టి అందరికీ అవకాశం అనేది ఇవ్వాలి. లిస్టు ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకోవాలా, ఓకేనా. ఒక వ్యక్తి మన ఇంతకుముందు కూడా గుర్తు చేశాను జూమ్ మీటింగ్లో, మన డౌన్లైన్లో ఒక చీపుర్లు అమ్ముతూ వస్తే కూడా ఆ వ్యక్తి కూడా పిలుచుకొని ప్లాన్ చెప్పి ఐడియా ఇప్పించి అతని ద్వారా చాలా టీం తయారు చేసిండు అనమాట. ఈవెన్ బొంతలు కుట్టే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. పర్సనల్గా నేను కూడా ఇచ్చాను అనమాట, షాపింగ్ చేశాడు. అట్లా అంటే డిఫరెంట్ ఏరియాలు ఎవరిని కూడా మిస్ చేయొద్దు, డిఫరెంట్ సెక్టార్ నుంచి వస్తారు. కానీ వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనం నోట్ చేసుకోవాలా. వీళ్ళు చేయలేరని ఎప్పుడు అనుకోవద్దు, ఓకేనా. వీళ్ళు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం విలువ తెలుస్తా అంటారు కదా, అట్లా ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఓకే సక్సెస్ కావాలి, ఏదో విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? రైట్. మరి ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్ నుంచి లిస్ట్ అనేది తీసుకోవాలి. లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లిస్ట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటారు మన గ్రేట్ మెంటర్స్. ఓకే, సోమ్ గురుజీ ఈవెన్ ఫ్లైట్లో పోతున్నా కూడా పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడి నెంబర్ తీసుకొని ఓకే మళ్ళీ ఎవరెవరికి డౌన్లైన్కి ఇస్తారంట ఇప్పటికీ. అర్థమవుతుందా? ఎవ్రీ మంత్ 10% లిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలని గుర్తు చేస్తారు. ఎవ్రీ మంత్ 10% లిస్ట్. ఓకే, వెన్ లిస్ట్ ఈస్ ద ఎండ్ యువర్ బిజినెస్ ఈజ్ ఎండ్ అంటాడు. లిస్ట్ అయిపోయింది ఇంకా ఎవరు లేరు అనుకుంటే ఎండ్ అయిపోయినట్టే. లిస్ట్ ఎప్పుడు అయిపోతుంది చెప్పండి లీడర్స్, లిస్ట్ ఎప్పుడు అయిపోతుంది? మనం చనిపోయినప్పుడు. మనిషి ఎవరైతే బిజినెస్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తలేరో ఆ మనిషి ఎండ్ అయితే లిస్ట్ ఎండ్ అయినట్టు. భూమి పైన 150 కోట్ల జనాభా, ఇప్పుడైతే నాకు తెలిసి 160 170 పోయింటదేమో. ఇంత జనాభా ఉన్నప్పుడు లిస్ట్ ఎక్కడ ఎండిపోతుంది? ఎండ్ అయితే చెప్పండి, లిస్ట్ ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం లేదనమాట, ఓకేనా. కాబట్టి లిస్టు అయిపోయింది అనుకోవద్దు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఎవరు తెలియదు,
నేను ఎవరికి నేను చెప్తే వినరు చేయరు అనే ఆలోచన తీసేయాలి. మనకు తెలిసినా తెలియకపోయినా ఓకే, బయట సమాజంలో బయట ఎంతోమంది ఉన్నారు 3 ఫీట్లో కూడా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చాలామంది లీడర్స్ ద్వారా అర్థం చేసుకున్నారు. 3 ఫీట్ వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వచ్చు అని. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఎమరాల్డ్ రూబీ డైమండ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు 3 ఫీట్లో వచ్చి ఎంతోమంది. Yes, ma'am. అంతెందుకు, మనము 3 ఫీట్ పిల్లలమే అని మనం ఎన్నోసార్లు మన గ్రేట్ మెంటర్ చెప్తారు. కృష్ణయ్య గురించి 3 ఫీట్ ద్వారానే వచ్చిండు. సోమ్ గురుజీ లంచ్ చేస్తున్న టైంలో కృష్ణ గురుజీ లంచ్ చేసి వెళ్తుంటే సోమ్ గురుజీ లంచ్ చేసేది ఆపి మరీ పోయి, సార్ మీరు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి కనిపిస్తున్నట్టున్నారు, మరి నేను కూడా ఆర్మీ నుంచి వచ్చాను, ఇట్లా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, నేను కలుస్తాను తర్వాత అని చెప్పి నెంబర్ తీసుకోవడం. ఓకే, కృష్ణ గురుజీ వాళ్ళ రూమ్కి వెళ్ళి చెప్పడం, క్లారిటీ ఇవ్వడం. ఓకే, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ కృష్ణ గురుజీ కూడా హైదరాబాద్ వచ్చి ఫోకస్ చేయడం. ఇప్పుడు ఇంత పెద్ద టీం తయారైపోయింది అనమాట. 3 ఫీట్లోనే కాదు గురుజీ, కాంటెస్ట్ కోసం వేసిన ఐడీలు కూడా డైమండ్లు అయిపోతున్నాయి గురుజీ. కాంటెస్ట్ కోసం ఏదో ఫ్రెండ్ను బలవంతంగా అరే బాబు నువ్వైతే పంపిరా డీటెయిల్స్ నేను ఏదో విధంగా వేపిస్తా అని చెప్పి చేసిన వాళ్ళు కూడా డైమండ్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి లిస్టు ఎండ్ అయిపోయింది అనే మాటనే రావద్దు. లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నాకు తెలియదు అనుకోదు, ఇంకోటి అన్నీ తెలుసు అని నాకు మైండ్లో ఉంది సార్ అంత లిస్ట్ అనుకోవద్దు. రాయండి ఫస్ట్, ఏంది ఉందో రాయి ఫస్ట్. మేమంతా రాసి చూపించి ఇప్పుడు చూపించానా లేదా నేను? రాయండి, ఒక Yes, ma'am. డైరీయో లేకుంటే ఒక అప్లైన్ అడిగి శుభారం బుక్ ఏది తీసుకొని లిస్ట్ రాయండి. రాసి ఎవరెవరికి చెప్పాము, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 100 లిస్టు రాసుకుంటే ఏమైందంటే ఒకరికి ముగ్గురికి నలుగురికి చెప్పింటారు, వాళ్ళు నో అన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ చెప్పినాం, 4 మెంబర్స్ నో అంటే 100లో ఇంకా ఎంత ఉంటుంది లిస్టు? 96 మెంబర్స్. 96. 96 మందికి నేను ఇంకా చెప్పాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఓకేనా? లిస్టే తీసుకోకపోతే, లిస్టే రాకపోతే ఇంకెవరు లేరు, అందరు ఇట్లే ఉన్నట్టున్నారు, అందరు నో అనేటట్టున్నారు అనుకుంటారు. ఓకేనా? Yes, ma'am. అర్థమవుతుందా? కాబట్టి లిస్టు 100 రాసుకున్నాం అనుకో, ఇంకా 96 ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన వస్తుంది. అప్లైన్ కూడా ఏం కాదు భయ్, ప్రయత్నం చేద్దాం అని క్లారిటీ ఇస్తాడు. లిస్టు రాకుండా నేను ఒకరికి ఇద్దరు చెప్పిన వీళ్ళంతా నో అన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. మేడం చెప్పింది ఏమన్నా మేడం 6 నెలల తర్వాత చెక్ వచ్చిందంట. వేరే వాళ్ళైతే 6 నెలల వరకు ఉండేది కూడా గ్యారెంటీ లేదనమాట. వాళ్ళ అప్లైన్ కంటిన్యూ ఫాలోఅప్ చేసింది కాబట్టి నిలబడింది. 6 నెలల వరకు రాకపోతే ఎగిరిపోతారు ఇక పిట్టల్లాగా. కానీ 6 నెలల తర్వాత కూడా చెక్ తీసుకుని కూడా నిలబడిందంటే కారణం అప్లైన్ గట్టిగా ఫాలోఅప్ చేయడమే. కాబట్టి మనం కూడా ఇక్కడ ఎవరైనా సరే ఎంట్రీ చేసిన వాళ్ళు వదిలిపెట్టొద్దు, వాళ్ళని కంటిన్యూ ఫాలోఅప్ చేయాలి. ఓకేనా? కొందరికి వన్ సైడ్ టీం వెళ్ళిపోతుంది, కొందరికి తర్వాత కూడా వచ్చి వర్క్ చేస్తారు. ఏదో ఎంట్రీ ఐడి వేసి ఉంటారు, తర్వాత ఎవరో 4 మాటలు నేటి మాటలు చెప్పే వరకు ఆగిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ అయ్యి స్ట్రగుల్ అయ్యి, అరే బాబు అన్నిటికంటే షాప్ బాగున్నది కదా, నేను ఏదో ఇది పచ్చకామర్ల వ్యాధి వచ్చిన లోకమంతా పచ్చగా చూసినట్టు నేను నెగిటివ్గా ఆలోచించాను కదా, ఏదో కొందరు నేటి మాటలు అన్నంత మాత్రాన నేను కూడా మొత్తం ప్రపంచం అంతా పచ్చగానే ఉందనుకున్నాను కదా, పచ్చగా లేదే, వివిధ రకాల కలర్లు కూడా కనిపిస్తున్నాయి అని ఎప్పుడు అర్థమైతే అంటే వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు, వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు, వివిధ రకాల వాళ్ళు బిజినెస్ పెట్టి పర్సనల్గా ట్రెడిషనల్ బిజినెస్ పెట్టి లాస్ అయినప్పుడు, జాబులు తీసేసినప్పుడు, ఓకే జాబుల్లో టార్చర్ పెట్టినప్పుడు, ఈ ఏ వల్ల జాబులు పోయినప్పుడు, అప్పుడు మంచిగా కళ్ళు క్లియర్ కనిపిస్తాయి అనమాట. అరే బాబు ఇంతకుముందు ఈ పచ్చగా ఉండే ఇప్పుడు మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఓకే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదా, ఓకే ఎంత మంచి ఫ్యూచర్ ఉంది కదా, నేను అదే చైన్ సిస్టమ్ అనుకున్నా, లింక్ సిస్టమ్ అనుకున్నా, ఎక్కడో ఆగిపోతుంది అనుకున్నా, అవన్నీ అని అప్పుడు మైండ్లో తీసేసి డస్ట్బిన్లో పడేసి అప్పుడు ఫోకస్ చేస్తారు. అర్థమైంది? Yes, ma'am. అంటే కొంచెం 100%. మనం అయితే ఫాలోఅప్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఫాలోఅప్ గురించి కూడా ఒక రోజు సెషన్ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు లిస్ట్ గురించి మెయిన్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ రైట్. మరి ఫైనల్గా ఇక్కడ వరకు ఓకే, ఎందుకంటే ఎర్లీగానే క్లోజ్ చేయాలి మనం సెషన్ కాబట్టి ఫైనల్గా ఒక గురుజీ ఫైనల్ గా ఒక మాట గురుజీ, లిస్ట్ లో ఒక చిన్న పార్ట్ అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ ఎంటర్ అయిన పర్సన్ అనమాట, ఎంటర్ అయింటాడు, అక్కడే చిన్న ఒక సవాల్ విసురుతుంటాడు అనమాట పైన అప్లైన్ కి. నాకు చెక్ వస్తే చాలు, 100 మంది వస్తారు, నాకు చెక్ చూపెట్టండి అంటాడు అనమాట. చెక్ నాకు వస్తే చాలు అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, నాకు ఏంది ఇద్దరు నేయండి, చెక్ చూపెట్టండి మీరు అని అంటుంటారు అనమాట. అది అట్లా కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఐడి చేసినాక మనకు చెక్ రావాలంటే ఇమ్మీడియట్ గా ఇంతకుముందు గురించి చెప్పినట్లుగా మన ఇంట్లో రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మన బంధువులు కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు మనం నమ్మి ఒక 2 వ్యక్తులు పక్కా వస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ 2 వ్యక్తులు కనుక మనం కొంచెం ఫోర్స్ చేసి చేపిస్తే మనకు చెక్ అనేది వస్తుంది. కానీ మనం వాళ్ళకి చెప్పకుండా ఏం చేయకుండా అప్లైన్ చెప్తుంటాం అన్నమాట. నాకు ఒక్క చెక్ వస్తే చూడండి ఎంత చేస్తా, నాకు ఒక్క చెక్ ఎట్లకెళ్ళి వస్తుంది చెక్.
అప్లైన్ వచ్చి కింద లెఫ్ట్ రైట్ వేయడు కదా, రైట్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ తీయండి. ఆ ఇమ్మీడియట్ లిస్ట్ ఇద్దరిని తీపిచ్చేసి ఆ చెక్ తీసుకుపోయి ముందర చూపెట్టండి. 100% వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. రైట్. శివ సార్ చెప్పినట్టు ఓకే. చెక్ కావాలంటే ఇంకేం లేదు సార్. ఇప్పుడు అప్లైన్ చేస్తే ఏమైందంటే డమ్ అయిపోతుంది కింద లెఫ్ట్ రైట్, ఇంకో రైట్ సైడ్ ఏదండి ఏదో ఒక సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లైన్ ద్వారా అతను ఓన్ కాంటాక్ట్స్, అతను డైమండ్ కావాలని డిసైడ్ అయితే వన్ సైడ్ డౌన్ లైన్ కూడా వెళ్ళిపోతుంది. అట్లని గ్యారంటీ కూడా ఇవ్వకూడదు, నేను మొత్తం వన్ సైడ్ చేస్తాను నువ్వు ఇంకో సైడ్ చేసుకో అట్లా కూడా చెప్పవద్దు. అయితే వాళ్ళ ద్వారానే లెఫ్ట్ రైట్ అనేది వేయించే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా చేస్తే మాత్రం ఇంకో సైడ్ ఏదైతే చేసింటారో అక్కడ డమ్ అయిపోతాయి. అతను ఎవరైతే మీ ద్వారా వచ్చినటువంటి క్యాండిడేట్ని వేస్తే కూడా అతను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. నా ద్వారా ఏమన్నా, మీ ద్వారా ఏమన్నా హెల్ప్ అయిందా సార్, కింద టీం ఏమైనా తయారైందా సార్ అంటారు. అప్పుడు ఏం చెప్పలేరు. అదే ఒక సైడ్లోనే సపోర్ట్ చేశారంటే మీ ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ అన్ని కూడా అదే సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి అతనికి రేపు భవిష్యత్తులో మనం చెప్పొచ్చు, ఒక 10 మెంబర్స్ అయినరు నీ కింద, 20 మెంబర్స్ అయినరు, నువ్వు ఇంకో సైడ్ చేసుకుంటే జస్ట్ 2 ఐడీలు వేసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర 5,000 పైన అమౌంట్ తీసుకోవచ్చు అని క్లియర్గా క్లారిటీ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి Yes. ఇది అర్థం చేయాలి. ఇంకేం లేదు, నాకు ఒక చెక్ వస్తే నేను ఫోకస్ చేస్తా సార్ అంటే ఏం లేదు, మీ వైఫ్తో లేకుంటే ఓకే బ్రదర్స్ ఉంటారు కదా ఖచ్చితంగా. ఓకే బ్రదర్స్ అన్న సిస్టర్స్ అన్న ఎవరెవరు ఉండనే ఉంటారు, వాళ్ళ ఇద్దరు రెడీ అయిపోయి నీకు చెక్ వస్తుందని క్లారిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళిద్దరు వేపియండి, బ్రదర్స్కే అవకాశం ఇద్దాం. అందుకే కదా ప్రియారిటీ అనేది ఫస్ట్ ఫ్యామిలీకే ఇవ్వాలని ఎందుకు చెప్తామంటే ఓకే ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అర్థమవుతుంది, వాళ్ళు వింటారు. ఓకే ఐడి వేసుకుంటారు, ఆటోమేటిక్గా ఇన్కమ్ చెక్ అనేది కనిపిస్తుంది. ఇతను ఆటోమేటిక్గా కంటిన్యూగా ఇంకా ఫోకస్ చేయగలుగుతాడు, ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇంకోటి రేపు ఫ్యూచర్లో రేపు మొన్నాడు అతను డైమండ్ అయితే కూడా 4,000 టీమ్ 100% వాళ్ళ అండర్లే ఉంటుంది కదా, ఫ్యామిలీ కిందనే ఉంటుంది. Yes, గురుజీ. 100% వాళ్ళ కిందనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్లారిటీ ఇవ్వచ్చు అనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లిస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే దాదాపు 10 డేస్ సెషన్ అయినా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెషన్లో ఇంకా మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. డ్రీమ్ లిస్ట్ అయిపోయింది. రేపు ఇన్విటేషన్ గురించి ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఫైనల్గా ఇప్పటివరకు ఏం అర్థమైంది ప్లస్ ఎలా అనిపించింది ఒక పాయింట్ మాట్లాడి అండ్ గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేస్తుంది మిస్ రాపోలో చందన. గ్రేట్ వెల్కమ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎస్ గురుజీ, మీరు అన్నట్టు లిస్ట్ ఇస్ ది బెస్ట్ అవర్ సేఫ్ షాప్ అన్నమాట. సో మనం లిస్ట్ లో ఉంటేనే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాం, లిస్ట్ ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో మేము కూడా అట్లానే అనుకున్నాం గురుజీ, మాకేం లిస్ట్ ఉందిలే. సో అంత స్టూడెంట్ లిస్ట్ నేను తయారు చేసినప్పుడు మాత్రం ఒక్కరు కూడా రిలేషన్ అట్లా నేనైతే చేయలేదు. మొత్తం స్టూడెంట్స్ ఉండే అనమాట నా లిస్ట్ లో. బట్ వాళ్ళు ఏంటంటే అంతగా ముందుగా డెసిజన్ తీసుకోకపోయేవాళ్ళు. ఇంకా ఇలాగైతే కాదన్నట్టు ఉద్దేశంతో మెల్లిమెల్లిగా రిలేషన్ తీయడం స్టార్ట్ చేసాము. అప్లైన్ చెప్తూ ఉండేవాళ్ళు గ్రేట్ రెడ్డి గురించి 99 కూడా నేను ఒప్పుకోను, ఖచ్చితంగా 100కి 100 మెంబర్స్ అనేది లిస్ట్ ప్రిపేర్ అయిపోవాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అలాగా చెప్తూ ఉండడంతో మేము అట్లా స్టార్ట్ చేసాం గురుజీ. సో నా డౌన్ లైన్ లో వచ్చిన వాళ్ళు కేవలం నా లిస్ట్ నుంచి ఇద్దరే, బట్ ఆ లిస్ట్ నుంచి ఇంత పెద్ద టీం అయిపోయింది. సో అలాగా చూపిస్తూ నెక్స్ట్ ఫ్రెండ్స్ రావడం, రిలేషన్స్ చెప్పడం జరిగింది. సో తర్వాత గురించి 3 ఫీట్. సో ఒక్కొక్కసారి కొంచెం ఏం ప్లాన్స్ లేకపోయినా సో వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుండే, ఏం ప్లాన్ లేకపోతే బోరింగ్ గా ఉంటుండే. ఇంకా అలాగా వెళ్ళి కలిసి వద్దాం అన్నట్టు ట్రావెల్ చేస్తూ కూడా 3 ఫీట్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది గురించి. ఒకటి 3 ఫీట్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళకి ప్లాన్ చెప్పాం గురించి, ఫస్ట్ వాళ్ళతో పరిచయం చేసుకుంటాం. సో ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు చెప్పేస్తే ఇంకా నెగిటివ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అంతగా రిసీవ్ చేసుకోరన్న ఉద్దేశంతో. సో ఫస్ట్ వాళ్ళకి ఈ వాళ్ళని పరిచయం చేసుకున్న 3 టైమ్స్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి, సో అలా చేస్తూ 3 ఫీట్ లో కూడా చాలా మందిని ఎంటర్ చేయించినాం గురుజీ. సో లిస్ట్ అనేది మేమైతే ఇంకొక విచిత్రంగా చేసినాం గురుజీ. సో ఒక రాంగ్ నెంబర్ తగిలింది అనమాట మాకు. లాస్ట్ నెంబర్ ఒకటే రాంగ్ నెంబర్. ఆ రాంగ్ నెంబర్ పర్సన్ కి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ నెంబర్. వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇప్పించి ప్లాన్ చెప్పించి ఆ పర్సన్ ని కూడా ఎంట్రీ చేయడం జరిగింది గురుజీ. అదే కాదనమాట, సో ఇట్లా పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా గురుజీ, ఆ పాంప్లెట్స్ ఇచ్చే వాళ్ళకి కూడా తీసుకొని తీయడం జరిగింది. సో చాలా రకాలుగా చేసినాం గురుజీ. నాటి థింగ్స్ అంటారు కదా, అట్లాగా లిస్ట్ కూడా తీసుకున్నాము. సో థ్యాంక్ యూ గురుజీ, లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో అన్మ్యూట్ చేసుకొని గో డైమండ్ స్లోగన్ తో క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. డైమండ్. రైట్, ఓకే కంటిన్యూ మేడం. డైమండ్. డైమండ్. డైమండ్.
I'm a big I'm rank a dreamer. achiever. I'm I'm a a dreamer. slab 6 achiever. I'm a slab I'm a 6 slab achiever. achiever. Slab 6 achiever. I'm a slab 6 achiever. Achiever. I'm a big dreamer. I'm a big Big dreamer. dreamer. I'm a big dreamer. I'm a I'm a big Big dreamer. dreamer. I'm a Thailand achiever. I'm a Thailand achiever. I'm a Thailand achiever. I'm a Thailand achiever. I'm a system follower. I'm a system follower. I'm a system follower. I'm a system follower. I'm a big rank achiever. I'm a big rank achiever. I'm a UCA. I'm a UCA. I'm a UCA. I'm a UCA. Thank you, God. Thank you, Thank you, God. Thank you, Safe Shop. Thank you, Safe Shop. Thank you, Success Support System. Thank you, Success support system. Thank you, my great mentors. Thank you, my great mentors. Thank you, my party team. Thank Thank you, you, my my party party team. team. Thank you, Marji. Thank you so much, Guruji. Thank you, Marji. కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్ సార్. థ్యాంక్ యూ మా గురుజీ. రేపు వెన్యూ ఉంటుంది, ప్రాపర్గా ఇన్విటేషన్ చేసి ఓకే ఈ రోజు ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి రేపు ప్రాపర్గా ఓకే వెన్యూకి అటెండ్ చేయండి. అండ్ ఈ వారం బిగ్ క్లోజింగ్తో బిగ్ చెక్ తీసుకోవాలి. గో డైమండ్. Thank you, Marji. Thank you, Guruji. ధన్యవాదాలు మా గురుజీ.